హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. దిశ పేపర్లో ఉన్న వార్తలను చూద్దాం. ముందుగా యాదవుల సీరియస్, టీడీపీ హ్యాండ్ ఇచ్చిందని గుర్రు, ఆ 3 జిల్లాల్లో దక్కని టికెట్స్. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాలని ప్లాను. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో తమకు ఒక్క టికెట్ కూడా కేటాయించిన టీడీపీపై యాదవ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. తొలి నుంచి వీరు సైకిల్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ టీడీపీ ఇటీవల ప్రకటించిన జాబితాలో తమకు అన్యాయం జరిగిందని వారంతా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా, అదే ప్రకాశం, గుంటూరు జిల్లాలో యాదవుల ప్రభావం కొంత ఉంటుంది. ఆ యాదవులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వాలట 3 జిల్లాల్లో. యాదవులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే యాదవులు మేము తెలుగుదేశం పార్టీకి కట్టుబడి తెలుగుదేశం పార్టీని మోసిన ఎన్ని రోజులు, కానీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ ఈ ఈసారి యాదవుల ప్రభావం ఏందో తెలుగుదేశం పార్టీకి చూపించాలి అని చెప్పి కొంత యాంటీగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టు, ఎన్నికల ప్రభావం చూపాలని ప్లాను వేస్తున్నట్టు ఒకటి వార్త ఇచ్చారు. వాస్తవంగా ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవసరానికి తగ్గట్టు ఉంటాడు అన్నమాట. అంటే యాదవులతో అవసరం ఉన్నంతసేపు వాళ్ళని వాడుకుంటూ ఇప్పుడు టికెట్ ఇవ్వలేదట. బీసీలే నాకు వెన్నుముక అంటాడు, బీసీల పార్టీ తెలుగుదేశం అంటాడు, కానీ బీసీలకి మొండి చేయి చూపించిండు. దాదాపు బీసీలకు 48 సీట్లు వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్లు. 11 ఎంపీ టికెట్లు ఇచ్చింది ఏపీలో. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి 24 టికెట్లు ఇచ్చిండు. అంటే సగం వైసీపీ ఇచ్చిన దాంట్లో సగం టికెట్లు ఇచ్చి మళ్ళీ నాది బీసీ పార్టీ అంటాడు చంద్రబాబు నాయుడు. మాది బీసీల పార్టీ, బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు అంటాడు, కానీ 24 సీట్లు ఇచ్చిండు. జగన్ ఎకాయికిన 24x2 అంటే డబుల్ చేసి 45 సీట్లు ఇచ్చిండు. మరి ఏది బీసీ పార్టీ, ఎవరు బీసీలను ఆదుకుంటున్నట్టు, ఎవరికి బీసీల పైన కన్సర్న్ ఉన్నట్టు అనేది ఇలా బీసీలు అర్థం చేసుకుంటున్న పరిస్థితి. అందుకే యాదవులు సీరియస్ అయ్యారట. తెలుగుదేశం పార్టీ సంగతి ఏందో ఈసారి చూడాలి అని చెప్పి యాదవులు స్పష్టంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సామాన్య పెనమలూరులో ఒక సామాన్య రైతు కుటుంబంలోంచి యాదవ్ కుటుంబానికి నరాల తిరుపతిరావు అనుకుంటా యాదవ్, ఆయనకి ఇచ్చారు టికెట్. అట్లా చాలామందికి ఇచ్చారు. ఒక ఎంపీ టికెట్ నరసరావుపేట నుంచి ఎంపీ టికెట్ యాదవ్కి ఇచ్చిండు. అట్లా లెక్క అంటే బీసీలకే మొత్తానికి ప్రయారిటీ. వైఎస్ఆర్సీపీ నుంచి 45 సీట్లకి ఇస్తే తెలుగుదేశం పార్టీ మాది బీసీ పార్టీ, మేము బీసీల కోసమే ఉన్నాం, బీసీలు మాకు ఎన్నుముక అని చెప్పుకుంటూ 24 సీట్లు ఇచ్చి మొండి చేయి చూపించారు. అట్లనే యాదవ్ కమ్యూనిటీ మేజర్గా ఉంది అక్కడ ఆ జిల్లాల్లో, కానీ ఒక టికెట్ ఇవ్వలేదట. అంటే ఆయన ప్రయారిటీస్ ఏరియా ఉంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలి, డబ్బులు ఉన్నాయా చూస్తారు. బరువు చూసి టికెట్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉంది. కాబట్టి యాదవులు అయితే సీరియస్గా ఉన్నారట. ఈసారి కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితికి ఉంది అనేది యాదవులలో కొంత స్పష్టంగా అర్థమైంది. ప్రేమ అంటే ఇది, వైసీపీ కాంగ్రెస్ వేరువేరు కాదన్న ప్రధాని. చిలకలూరుపేట ప్రజాగళం సభలో ఎలాంటి హామీలు ఇవ్వకున్నా ప్రధాని మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ వైసీపీ వేరువేరు కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే వైసీపీ నుంచి కాంగ్రెస్కు వలసలను నివారించి జగన్కి ఓటు బ్యాంకును స్థిరీకరించడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీతో 6 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్న తెరచాటు బంధం అంత తేలిగ్గా ఎలా పోతుందని కాంగ్రెస్ వామపక్ష నేతలు సెటైర్లు విసురుతున్నారు. వైసీపీని గెలిపించడానికే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టు అంచనా వేస్తున్నారు. దీనిపై టీడీపీ జనసేన శ్రేణులు స్పందించడం లేదు. స్పందిస్తే ఏమవుతుందోనని ఆ పార్టీ నేతలు గుమ్మనంగా ఉండిపోయారు. ఇది ప్రేమ అంటే ఇదేనట. కాంగ్రెస్ వైసీపీ అండ్ కాంగ్రెస్ వేరువేరు కాదా, ఈ రెండు ఒకటే అని చెప్పి మోడీ చిలకలూరుపేట ప్రజాగళం సభలో చెప్పిండు. అంటే ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఒకటే అనే పద్ధతిలో చెప్పారు. ఒకటే అని చెప్పడం మోడీ వైసీపీకి లాభం చేకూర్చడం కోసమే చెప్పిండు అనేది ఒక విశ్లేషణ జరుగుతుంది ఏపీలో. ఎందుకంటే వైసీపీ నుంచి అసమ్మతివాదులు ఎవరైనా కాంగ్రెస్ వైపు పోకుండా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రధాని స్టేట్మెంట్ని చూసి వైసీపీ కొంత మంచి లాభం జరిగే అవకాశం ఉంది. ఇందులోంచి వ్యతిరేకంగా ఉన్న ఓట్ బ్యాంకు స్ప్లిట్ కాకుండా ఉంటుంది కాంగ్రెస్ వైపు అనేది ఒక విశ్లేషణ జరుగుతుంది. ఇంకోటి, అక్కడ ఎట్లాంటి హామీలు ఇవ్వలేదు, ఎట్లాంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయలేదు అనేది కూడా ఒక చర్చ ఉంది. మొత్తానికైతే ప్రేమ అంటే ఇదేనట. వైసీపీ కాంగ్రెస్ వేరువేరు కాదని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి మేలు చేసే విధంగా ఉన్నాయనేది ఏపీలో ఇప్పుడు చర్చ. అది మరి ఇప్పుడు అటు జనసేన కానీ టీడీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ స్పందించాలి. స్పందించే ధైర్యం దమ్ము వాళ్ళకి లేదు. ప్రధాని మోదీని అసలు పొగిడిందే పొగుడుకుంటా పోటీలు పడి పొగిడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోటీ పడి పొగిడారు. ఇక వాళ్ళు ఏం స్పందిస్తారు? వాళ్ళు తీరా మొత్తం పతనం అయిందా కూడా ఇట్లే ఉంటారు. ప్రజలు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మరి ప్రధానమంత్రికి కూడా అర్థమైందా?
వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని ఆయన ఆ మాట మాట్లాడిండా, వైఎస్ఆర్సీపీ లాభం జరగటం కోసమే ఆయన మాట్లాడిండా ఏందనేది తెలియదు, కానీ మొత్తానికైతే చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది దిశ పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం, ఈసారి జనరంజకమే. ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు. 27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు తుది దశకు చేరుకుందంటున్న పార్టీ వర్గాలు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 95% హామీలను నెరవేర్చి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం. 58 నెలల్లో 99% హామీలు అమలు. చెప్పిన వాటితో పాటు ఇవ్వని హామీలను అమలు చేసిన సీఎం జగన్ నవరత్నాలతో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్ల పేదల ఖాతాల్లో జమ. నాన్ డీబీటీ ద్వారా మరో 1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం. డీబీటీ నాన్ డీబీటీ కలిపి మొత్తం 4,49,000 కోట్ల మేర పేదలకు లబ్ధి. వాటి ద్వారా 87% కుటుంబాలకు ప్రయోజనం. సీఎం జగన్ నాయకత్వం ప్రజల్లో మరింత పెరిగిన విశ్వసనీయత. 4 సిద్ధం సభల్లోనూ ఇది ప్రస్ఫుటమైందంటున్న రాజకీయ పరిశీలకులు. చెప్పాడంటే చేస్తాడంతే అంటూ సీఎం జగన్ మేనిఫెస్టోపై విశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రజలు. 2014 ఎన్నికల్లో ఏకంగా 650 హామీలు గుప్పిస్తూ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు అందులో 10% కూడా అమలు చేయకుండా ప్రజలను వంచిన వైనం. అప్పటి మాదిరిగానే జనసేన బీజేపీతో మరోసారి జతకట్టిన టీడీపీ చంద్రబాబు చెప్పింది ఏది చేయడనే భావన ప్రజల్లో బలీయంగా నాటుకుపోయిందంటూ పరిశీలకులు అంటున్నారట. అందువల్లే గత ఏడాది మే 25 నుంచి సూపర్ 6 అంటూ బాబు ఉదరగొడుతున్నా పట్టించుకొని ప్రజానికం. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా బటన్ నొక్కుతుండు దాంతో ప్రయోజనం లేదని మళ్ళీ సూపర్ 6 అని పెట్టిండు. ఆ సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది. ప్రజల్లో అసలు చర్చ లేదు. ఇప్పుడు ఈ సూపర్ 6 అని వీళ్ళు మొత్తుకుంటున్నారు తప్ప ఎవడు పట్టించుకోవట్లే. దాంట్లో ఏదో మహిళలకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానడు, గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తానడు, చదువుకునే వాళ్ళకి ఏదో లోన్ ఇస్తానడు, పెన్షన్లు పెంచుతానడు, ఇట్లా చెప్పిండు సూపర్ 6 అని. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు తెలంగాణలో ఎట్లయితే ఉన్నాయో అక్కడ సూపర్ 6 అని పెట్టిండు. 6 గ్యారెంటీలు పెట్టకుండా ఈ సూపర్ 6 లేనిది సూపర్ ఈ 5 లేనిది ఏంది? ప్రజలు నమ్మాలి కదా, ఏదైనా 6 అయినా 7 అయినా నమ్మితేగా. ఏ మనిషి ఏ పార్టీ హామీ ఇస్తే నమ్ముతారో అప్పుడు ప్రజలు నమ్ముతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు? ఆయన ఆల్రెడీ డిసెంబర్ నుంచి మొత్తుకుంటాడు. 2023 డిసెంబర్ నుంచి సూపర్ 6 అంటే ఎవడు పట్టించుకునే పరిస్థితి. ఎందుకు పట్టించుకోరంటే అదే నోటితోని అంటాడు, అదే నోటితోని అబద్ధం ఆడుతాడు. స్పష్టంగా కనపడుతుంది. నరేంద్ర మోదీని 2018లో తిట్టకుండా, బీజేపీని తిట్టకుండా, నరేంద్ర మోడీ టెర్రరిస్ట్ అంటే, దేశంలో ఉండడానికి అర్హత లేదంటే, భార్యను చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడంటే, మూర్ఖుడు అంటే, ఇవన్నీ అదే మోడీని మళ్ళీ అదే నోటితోని మనం పొగిడితే ఎట్లా నమ్మాలిగా ప్రజలు? అంత సీనియర్ నాయకుడివి, అన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలోనూ అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిను, దేశంలోనే నేను సీనియర్ నాయకుడిని అంటావు, నువ్వు చెప్పిన అబద్ధాలు ఎవడని చెప్పిండా అనేది ప్రజలు ఇవ్వాలనుకునేది. అరే మోడీ విషయంలో అట చేసిన మన్యత ఉత్తినే మాయ చేస్తారు, మాయగాడు మోసగాడు అనేది ప్రజలు అనుకుంటా. నువ్వు సూపర్ 6 కాదు సూపర్ 12 పెట్టినా నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు నమ్మట్లేదు అనేది వీళ్ళ చర్చ అక్కడ. అది విశ్వాసం అంటే. విశ్వాసం ఉండాలంటే నువ్వు 2018లో అన్నమాట కట్టుబడి ఉంటే ఇవాళ కొంత విశ్వాసం వచ్చేది. 2018లో మోడీని తిడితే 24 క్వశ్చన్లు పొగిడితే ఎట్లా నమ్మాలి ప్రజలు? ఏ బేసిస్తో నమ్మాలా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలని అనేది ఇలా తెలంగాణ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవం అది. నమ్మే పరిస్థితి లేదు. అసలు సూపర్ 6 అనేది అటర్ ఫ్లాప్ షో అది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం చేసేది చెప్పడం పోయి ఈ సూపర్ 6 ఫెయిల్ అయినందుకు మోడీ మేము కలిసిన ఓట్లేయండి, జగన్ను పంపిస్తాం, మేము గెలుస్తాం, రాష్ట్రాన్ని గెలిపిస్తాం. ఏది నువ్వు గెలిపించి ఏం చేస్తావు అనేది చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తారు, 99% హామీలని మేనిఫెస్టోలో పెట్టినట్టు అమలు చేసిన నేను అమలు చేసిన అని ఉంటేనే మీకు మేలు జరిగితేనే ఓట్లేయండి అని ఆయన చెప్తుండు. మళ్ళీ చేయబోయేది కూడా చెప్తుండు ఏం చేస్తానని. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేసినా దానికంటే మించి చేస్తా, ఈ నాన్ డీబీటీ స్కీములు కంటిన్యూ అయితే వీటితో పాటు ఇంకా కొత్తవి కూడా చేస్తా అని చెప్తుండు. మీరు అట్లాంటి ఏమైనా చెప్తారా చెప్పండి. కానీ మోడీని మేము పొత్తు కలిసినాం, బీజేపీతో పొత్తు కలిసినాం, కూటమి అయింది, ఈ కూటమి రాష్ట్రాన్ని గెలిపిస్తుంది, ఈ కూటమి ప్రజలను గెలిపిస్తుంది, ప్రజలు ఓడిపోవాలా, గెలిచే ఉన్నారు. ఏంది నువ్వు గెలిపించేది? రాష్ట్రం ఓడిపోవాలా, రాష్ట్రం గెలిచే ఉంది, నువ్వు గెలిపించేది ఏంది?
నువ్వేమైనా చేసేది ఉంటే చెప్పాలి తప్ప, నేను రాష్ట్రాన్ని గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నా, ప్రజలను గెలిపించడానికి పొత్తు పెట్టుకున్నా, నువ్వు గెలవటానికి పొత్తు పెట్టుకున్నావు, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి పొత్తు పెట్టుకున్నావు అని చెప్పు. నువ్వేం చేస్తావో చెప్పకుండా ప్రధానమంత్రితో చెప్పలేక పోలవరం విషయం కానీ, రాజధాని విషయం కానీ, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ విషయం కానీ, హోదా విషయం కానీ ఏది చెప్పలేకపోతే ఏది నువ్వు చేసేదిగా? నిన్నెందుకు నమ్మాలి జనం అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేము, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు, హైకోర్టుకి వెళ్ళారట. హైకోర్టు ధర్మాసనం చెప్పింది డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేము, ఎలాంటి ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇయ్యలేము అని హైకోర్టు చెప్పింది. ఉపాధ్యాయ నియామకం ప్రభుత్వ విధానం అందులో జోక్యం చేసుకోవాలని తేల్చి చెప్పిన సిజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. డిఎస్సి అనేది ఎన్నికల కోడ్ కంటే ముందే వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, దరఖాస్తు చేశారు, ఆ ప్రక్రియను నిలిపేయాలని ఎవరు కోర్టు పోయారట. కోర్టు మేము నిలిపేసే పరిస్థితి లేదు, ఉత్తర్వులు అంటే బ్రేక్ చేయము, స్టే ఆర్డర్ ఇవ్వము అని చెప్పింది. ఇది మరి ఏం చేస్తారో చూడాలి. దీనిపైన డబ్బులతో పవన్ రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత. పవన్కు రాజకీయాలపై క్లారిటీ లేదు, జనం డబ్బులకు అమ్ముడుపోతారని వ్యాఖ్యలు చేయడం సరికాదు, 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓట్లేయాలని కోరతాం. కాపు మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది, నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం. ఆయన కూడా నేను మా పార్టీలోకి రమ్మంటే బాగుంటుందా? వైఎస్ఆర్సీపీలో చేరిన పిఠాపురం నేత శేషుకుమారి అట. నిన్న పిఠాపురం నుంచి వైఎస్ఆర్సీపీలో చేరాట జనసేన నేత. అక్కడ జనసేన అధ్యక్షుడు నిలబడుతుంటే ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో శేషుకుమార్ అని ప్రముఖ నాయకురాలు జాయిన్ అయింది. దాని సందర్భంగా ఆమె మాట్లాడింది, నన్ను జనసేనలో జాయిన్ కావాలంటాడు, నేనే పవన్ని వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావాలని అడుగుతాను, నాకు మంచి ఇమేజ్ ఉంది అని చెప్పి వారు మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. బతిమాలితేనే పవన్కి టికెట్ ఇచ్చాం, నన్ను కాదని జనసేన గెలవడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, పవన్ గెలిచినా చంద్రబాబు చెప్పినట్టు నడుచుకోవాలి. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు. బతిలాడితేనే టీడీపీని బతిలాడితేనే జనసేనకు టికెట్ ఇచ్చారట. అక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బతిలాడుకొని తెలుగుదేశం పార్టీ దగ్గర టికెట్ తీసుకుంటాట అనేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. నన్ను కాదని జనసేన పవన్ కళ్యాణ్ తోపేం కాదు, ఆడ గెలవడు, నేను గెలిపిస్తే గెలుస్తాడు, కాబట్టి మేము చెప్పినట్టే వినాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఆయన చెప్పిన మాట ఇంటా అంటేనే గెలిపిస్తామని కండిషనల్గా చెప్తుండే ఆయన వర్మ. ఇంకోటి కూడా చెప్పిండు, కాకినాడ ఎంపీనా లేదా పిఠాపురం ఎమ్మెల్యేగా నిలబడతారా పవన్ కళ్యాణ్ దగ్గర క్లారిటీ లేదు, ఆ క్లారిటీ వచ్చి ఒకవేళ కాకినాడ ఎంపీకి పోతే ఇక్కడ మళ్ళీ జనసేనకి ఇస్తా, ఉదయ్ శ్రీనివాస్కి ఇస్తా అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను, ఇక్కడ నుంచి నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. కాకినాడ ఎంపీగా నువ్వు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తాను నేను డెడ్ లైన్ కూడా పెట్టిన. ఆడ కొంత సందిగ్ధంలో ఉండు, కాకినాడ నుంచి ఎంపీకి పోటీ చేయాలన్నా ఇక్కడ ఎమ్మెల్యే చేయాలన్నది కొంత ఊగిసలాట్లో ఉంది పవన్ కళ్యాణ్ సంబంధించి. వర్మ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని బతిలాడుకొని రిక్వెస్ట్ చేసి అడిగితేనే పవన్ కళ్యాణ్కి పిఠాపురం టికెట్ కేటాయించడం, రిక్వెస్ట్ చేసుకుండు, బతిమాడుకుండు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందో, ఇక్కడ ఏళ్ళని రిక్వెస్ట్ చేసుకోను, అక్కడ బీజేపీతో చివాట్లు పడ్డా, అవమానాలు పడ్డా, పొత్తు కుదిరియడానికి అని అక్కడ మాట్లాడిండు. మరి వీళ్ళే ఇక్కడ తిట్టిదే అంటే బతిలాడి టికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వీళ్ళ దగ్గర ఉంది. మరి ఆయన మొత్తం 21 సీట్లకే పోటీ చేస్తాడు. అసలు మేము మార్పు తీసుకొస్తామంటండి, ఎట్లా మార్పు తెస్తాడు? మొత్తం రాష్ట్రంలో 175 సీట్లు ఉంటే 21 సీట్లు పోటీ చేస్తండి, 25 ఎంపీలు ఉంటే 2 సీట్లు పోటీ చేసి ఏం మార్పు తెస్తావు? మళ్ళీ నీ టికెట్కే బతిలాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వేరే పార్టీని వచ్చిందంటే ఎట్లా మార్పు వస్తుంది, ఏం మార్పు వస్తుంది అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ఏపీలో ఉన్న ప్రజలు స్పష్టంగా మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంది, రాజకీయంగా ఎటుపోతుండు, అది అసలు ఆ పార్టీ తీరేంది, పార్టీ సిద్ధాంతం ఏంది, లక్ష్యం ఏంది అనేది. అంటే అధికారమే లక్ష్యం అన్నప్పుడు 21 సీట్లకు పోటీ చేయరు, 175 సీట్లకు పోటీ చేస్తారు. అధికారం లక్ష్యం అన్నప్పుడు ఇంకో పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేసే పరిస్థితికి ఏళ్ళ టికెట్లు కూడా ఆయనే అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చింది చంద్రబాబు నాయుడు. వీళ్ళకి ఇచ్చిన టికెట్లు తగ్గించిండు, ఆ తగ్గించిన సీట్లలో కూడా క్యాండిడేట్లు ఎవరు పెడతారంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే, వీళ్ళ పార్టీ అభ్యర్థులను కూడా ఆయనే పెట్టే పరిస్థితి. అదే స్పష్టంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ టికెట్నే మేము బతిలాడితే ఇచ్చినాం అంటే మిగతా 20 సీట్లు కూడా వీళ్ళే పెడతారు, ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళే పెడతారు. పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుడికే బతిలాడితే టికెట్ ఇచ్చారట, రిక్వెస్ట్ చేస్తే టికెట్ ఇచ్చారట తెలుగుదేశం వాళ్ళు. మరి మిగతా 20 మందికి మరి కాళ్ళ ఎళ్ళబడితే ఇస్తారేమో. జనసేన నాయకులు 20 మంది అభ్యర్థులు పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ ఎళ్ళబడితే వాళ్ళకి ఆ 20 టికెట్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో ఇస్తారట్టుంది అన్నట్టు దీని అర్థం కదా. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఈసీ కొరడా, రాష్ట్రమంతా 144 సెక్షన్,
నెల్లూరు జిల్లా వీఆర్ఓ సస్పెన్షన్, 40 మంది వాలంటీర్లు, మరో 6 సిబ్బందిపై చర్యలు, ఉద్యోగులు నేరుగా ప్రచారాలు పాల్గొంటే క్రిమినల్ చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 1107 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 3 రోజుల్లో 3.39 కోట్ల సీజు, 1,60,00,000 విలువైన అక్రమ మద్యం బాటిళ్లు, 29 కోట్ల నార్కోటిక్ పట్టివేత. ఈ ఈసీ ముందుకు నేడు 3 ఎస్పీలట. ఒంగోలు జిల్లా, నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా ఎస్పీలని ఎలక్షన్ కమిషన్ సిఇఓ పిలిచారు. అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలపైన వివరణ కోసం అది ఈసీ కొరడా అని ఒక వార్తని ఇచ్చారు. ఆపరేషన్ పిఠాపురం, పవన్ టార్గెట్గా జగన్ వ్యూహం. కాపు ప్రముఖులకు వైసీపీ ఆహ్వానం, మండలానికి ఓ కీలక నేతకు బాధ్యతలు, ఇంటింటి ప్రచారానికి ముద్రగడ్డ, ముఖ్యమంత్రి జగన్తో కీలక భేటీ, జనసేన నుంచి శేష్ కుమార్ వైసీపీలో చేరిక. మొత్తానికి పిఠాపురం నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కంటెక్ట్ చేస్తున్నాడో వైసీపీ పూర్తిగా దానిపైన ఫోకస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రానియకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయిండు అనేది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా. ఆయన ఒక రాజకీయ పార్టీగా ఇండివిజువల్గా వస్తే, ఒక పార్టీగా రాజకీయ స్టాండ్ తీసుకొని ఉంటే ఇంత పట్టుదల ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ కావటానికి నువ్వు పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు కోసమే పార్టీ నడుపుతున్నట్టు ఉంది కాబట్టి ఈయన సంగతి ఏందో తేలవాలని వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా పట్టుకుంది. ఇప్పుడు వాస్తవంగా తేల్స్తారు, పవన్ కళ్యాణ్ సంగతి ఏదో తేల్చే పరిస్థితికి వచ్చింది అనిపిస్తుంది. ఇది మొత్తానికి మరి ఆయన ఈ వ్యవహారం అంతా చూసి సీటు కాకినాడకి షిఫ్ట్ అయినా ఆశ్చర్యం లేదు, కాకినాడ ఎంపీకి పోయినా మనం ఆశ్చర్యం లేదు. పిఠాపురం వదిలిపెట్టి అప్పుడు మళ్ళీ ఇక్కడ పీఠముడు వర్మ పోటీకి వస్తాడు. ఇది పిఠాపురానికి సంబంధించి. వాలంటీర్లపై వివాదమైంది, వారి వల్ల మేలే జరుగుతుంది కదా, వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ సిఈసి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు అన్నదట. కౌంటర్ దాఖలుపై సిఈసికి ప్రభుత్వానికి ఆదేశాలు. వాలంటీర్లపైన పదే తెలుగుదేశం పార్టీ మీడియా విషయం గక్కి కోర్టు కూడా పోయారు. కోర్టు ఏం చెప్పింది, వాలంటీర్ వల్ల మేలే జరుగుతుంది కదా, వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది, ఇంకా మీకున్న అభ్యంతరం ఏంది, దానిపైన కౌంటర్ వేయండి అని ఇటు సిఈసిని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ వాళ్ళకి టైం ఇచ్చారు. వాలంటీర్ల పైన విషయం గక్కి ఎవడన్నా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకున్నాడు కూడా దూరం చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇది ఒక వార్తగా వాలంటీర్ల పైన ఆంధ్రప్రభ ఇచ్చింది. విశాల ఆంధ్ర పేపర్లో జగన్తో అమీతుమి అట. కడప లోక్సభకు చెల్లెమ్మ, పులివెందుల అసెంబ్లీకి పెన్నమ్మ, అధిష్టానం గ్రీన్ సిగ్నల్, ప్రత్యక్ష పోరుకు కుటుంబ సభ్యులు సిద్ధం. వివేక హత్య చుట్టూ కడప రాజకీయం, నేడు కాంగ్రెస్ కార్యకర్తలతో షర్మిల భేటీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీకి షర్మిల అయ్యారు. దాని తర్వాత ఆమె కొంత కుటుంబం పరంగా రాజకీయం చేస్తున్న అటు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు భార్యని హోల్డ్లోకి తీసుకుంది. అక్కడ కడప నుంచి పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యం అని పోటీ చేయించాలని ప్రయత్నం చేస్తున్న కుటుంబ సభ్యుల్ని. ఈమె కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నం చేసిన షర్మిల దానిపైన అధిష్టానంతో మాట్లాడి జగన్తో అమీతుమి అట. జగన్తోనే అమీతుమి ఉండాలంటే జనం మద్దతు ఉండాలి. జనం మద్దతు లేకుండా ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు, పేపర్ స్టేట్మెంట్లు, టీవీ స్టేట్మెంట్లు ఎవడుపరుచుకుంటారు? ప్రజల మద్దతు ఉంటే నువ్వేమన్నా అమీతుమి తెలుసుకోవాలంటే గెలవాలంటే ప్రజల మద్దతు కావాలి. ప్రజల మద్దతు ఏడుంది కడపలో? మీకు కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏంది? కడప జిల్లాలో ఉనికే లేని పరిస్థితి కదా, ఎట్లా అమీతుమి తెలుసుకుంటారు? మరి ఏందో అర్థం కావట్లేదు. అమీతుమి తెలుసుకుంటారట. ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. ఈవీఎంలే మోదీ విజయ రహస్యం. అవి తారుమారు కాకుండా అరికట్టగలిగితే 400 పార్ కల్లా మోదీ గద్దె దిగడం తథ్యం. అందుకోసమే మా వంతు కృషి చేస్తాం. యూపీలోని చోర్దహా గ్రామ ప్రజలట. దేశంలో ఎన్నికల నగారా మోగింది. పోలింగ్ తేదీ ప్రకటన వెలువడింది. బీజేపీ మూడోసారి అధికారం కోసం తట్టాలు పడుతుంది. 400 సీట్ల నినాదంతో ముందుకెళ్తుంది. అయితే బీజేపీకి కంచుకోటగా భావించే ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామం కమల దళానికి చుక్కలు చూపేందుకు సిద్ధమైంది. 400కు పైగా మించి స్థానాల్లో గెలవాలని బీజేపీ ఆశలు గల్లంతు చేయాల్సిందేనని నొక్కి చెబుతుంది. మోదీని గద్దె దించితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతుంది. అదే ఉత్తరప్రదేశ్ సాలంపూర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దళిత గ్రామం చోర్దాహా. ఇక్కడ ప్రజలు మోదీపై గుర్రుగా ఉన్నారు. ఆయన ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఈవీఎంలే మోదీ విజయ రహస్యమని, ఈవీఎంలు తారుమారు కాకుండా అరికట్టగలిగితే బీజేపీ 400 పార్ కళ సాకారం కాబోదని, మోదీ గద్దె దిగడం ఖాయమని ఏదో ఒక విలేజ్లో సంబంధించిన దళితులు ఈవీఎంలు మారిస్తే మోడీ అయిపోతారు, ఆయన్ని దింపాలని చూస్తారు. విలేజ్ వాళ్ళు ఏం దింపుతారు? మొత్తం దేశం అనుకుంటూ దింపిద్ది తప్ప. ఇది వార్త ఈ విశాలాంధ్ర పేపర్ రాసింది. ఈవీఎంల వల్లనే మోడీ విజయం సాధిస్తాడు అంటే ఈ ఈవీఎంలు మళ్ళీ ఈ ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మోడీయే గెలుస్తారని ఒప్పుకున్నట్టు అయింది.
ఈవీఎంల్లో తారుమారు జరుగుతుంది. ఈవీఎంల వల్లనే మోడీ మళ్ళా గెలిచే అవకాశం ఉంది. 400 సీట్లు అందుకే చెప్తున్నారు తప్ప దీంట్లో వేరే లేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం ఈ వార్త. అంటే ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మోడీయే గెలుస్తారని స్పష్టంగా చెప్తున్నట. మరి ఈవీఎంలు నిజంగా అవకతవకలు జరుగుతున్నాయా లేదా ఇది తెలవకుండా ఇది ఒక వార్త అయితే రాశారు. ఈవీఎంలే మోదీ విజయరహస్యం అంటే ఇక ఓడిపోడు ఎప్పుడు మోదీ. మరి ఈవీఎంలు ఎప్పుడు ఉంటాయి? ఈవీఎంలు తీసేసే పరిస్థితి లేదు, ఈయన ఓడిపోయే పరిస్థితి ఉండదు అన్నట్టే కదా. ఇది ఒక వార్తగా రాశారు. ఈవీఎంల వల్లనే మోడీ గెలుస్తానన్నట్టు. మరి ఇది ఎంతవరకు చూడాలి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. పైసా వసూలు అట, కాంట్రాక్టర్ల కాసులు వైసీపీ కమిషన్లు. ఆర్థిక శాఖ వేదికగా అడగోలు జాతర, కోడుకు 10 రోజుల ముందు 6,500 కోట్ల పందారం, ఆపై 5 రోజుల్లోనే 584 కోట్ల పంపకం, 4,700 కోట్లు అప్పు తెచ్చి మరీ బిల్లులు. ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏమో, ఇప్పుడే బిల్లులు పండగ చేసుకోండి, మా కమిషన్ మాకు ఇచ్చేయండి, క్విడ్ ప్రోకో తరహాలో సాగుతున్న దందా. ఇది ఆంధ్రజ్యోతి కళ్ళకు కనపడుతుంది. కాంట్రాక్టర్ల కోసమేనట. ప్రభుత్వం కోడ్ రాకముందు వాళ్ళు ఏదైనా పని చేసినా తప్పు కిందకే అవుతుంది ఆంధ్రజ్యోతికి. కాంట్రాక్టర్లు బిల్లులు ఇచ్చారట, బిల్లుల కమిషన్ తీసుకున్నారట, ఈయన పోయి బల్ల కింద ఉండి చూసినట్టు రాశారు వార్త. మరి ఇది ఎంతవరకు నిజం ఏందని చూడాలి. జిందాల్ వర్సెస్ జిందాల్ అట. వైసీపీ వాలంటీర్ కార్యకర్తలు మించి వాలంటీర్లు బరితెగింపు. మంత్రి సురేష్ చెవిరెడ్డిలతో చట్టపట్టాలు. పుట్టపర్తిల కార్యకర్తల చిందులు. అనిల్ కుమార్కు జేకొట్టి కరపత్రాలు పంపిణీ సోషల్ మీడియాలో వైరల్. గుంటూరు జిల్లాలో 45 మంది తొలగింపు. చిలుకలూరుపేటలో వీఆర్ఏపై వేటు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు. ఇది ఆయన చెబుతున్నారు. వైసీపీ వాలంటీర్లు అని మీరే ముద్రైతే వాడు ఎందుకు పనిచేయడానికి? వైసీపీకే పనిచేస్తాడు. మీరు పదే వాళ్ళు వైసీపీ కోసం పనిచేస్తున్నారు. వైసీపీ పార్టీ అంటే హరణీయమ నువ్వు అన్నావు కదా ఇక అయిపోయాయని కండవ కప్పుకొని వాడు పనిచేస్తాడు. ఏం చేస్తాడు? తొలగించాడు 45 మందిని, ఇంకొక 100 మందిని తొలగిస్తారు. వాళ్ళు ఇక అన్నిటికీ సిద్ధమై ఉన్నారు కదా. మీరే చెబుతాం బరి తగ్గించారని. ఏంది బరి తగ్గించేది? వాడు పాల్గొనకపోయినా ముద్రేసి వాడిని అదే అంటే వాడు అటే పోతాడు. వన్స్ వాడు పోయిండు అనుకో, వాలంటీర్ పోయిండు అనుకో, పట్టు ఓట్లు వేపిస్తారు వైఎస్ఆర్సీపీకి. ఏం వార్తలు రాస్తారో ఏందో మరి. ఇది ప్రతిరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్లో వాలంటీర్లు అని వాళ్ళని ఒక ఉగ్రవాదులుగా, వాళ్ళని ఒక తీవ్రవాదులుగా, వాళ్ళ సమాజానికి బహిష్కరించబడ్డ వాళ్ళ లెక్క వాళ్ళ మీద విషయం కక్కి వాళ్ళు వన్ సైడెడ్గా ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇట్లా వాళ్ళు 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశారు, ప్రజల కోసం పాటుపడ్డరు, ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు తీసుకుపోయి ప్రతి డోర్కి డెలివరీ చేశారు. వాళ్ళని ఎందుకు దూరం చేసుకుంటారు మీరు? తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తున్నారు మీరు. వాళ్ళని దూరం చేసి ప్రజలతో వాళ్ళకి నిత్యం అనుబంధం ఉంటుంది, కనెక్టివిటీ ఉంది. వాళ్ళని దూరం చేసుకుంటే ఎవరికి నష్టం జరిగింది? వైఎస్ఆర్సీపీకి లాభం జరిగింది, దాంట్లో మీరు డౌటే లేదు. మీ పైచాచిక ఆనందం కోసం వాళ్ళపైన విషయం కక్కి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం ఉన్నోళ్ళు ఉండొచ్చు, వాళ్ళని చూపించి మిగతా వాళ్ళందరినీ దూరం చేసే కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది. ఒకటే వైసీపీ కండవ కప్పుకున్నారు, వైసీపీకి మద్దతు ఇస్తున్నారు, వైసీపీతో పోతున్నట్టు వాడు అని వాడు అటే పోతారు. మరి ఏం చేస్తారు? మీరే వాడిని పోయేటట్టు చేస్తుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. గుండెలపై ట్యాప్ కుంపటి, ప్రతి ఒక్కరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం, తన పర భేదాలు లేకుండా నిరంతరం నిఘా, సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు, ఉన్నతాధికారులు. జగన్ పాలనలో 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి. నేను విన్నాను. 5 ఏళ్ల కిందట జగన్ స్లోగన్ ఇది. వింటాను అంటే సమస్యలు వింటారని పరిష్కరిస్తానని అంతా భావించారు. అయితే అందరి చరవాణిలో చొరబడి చొరవాణి చేస్తారని అనుకోలేదు. ఎవరైనా ఫోన్లో మాట్లాడితే చాలు అదేంటో అన్నకు చెప్పున తెలిసిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు అన్న మనుషులు ఇంటి ముందు వాలిపోతున్నారు. విపక్షాలే కాదు, స్వపక్ష నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు, ఉద్యమకారులు, హక్కుల వీరులు, ఆఖరికి విలేకరులు, సామాన్యులు ఎవరిదైనా ఇదే పరిస్థితి. భయంగా బతకాల్సిన పరిస్థితి. నోరు తెరవటానికి, స్వేచ్ఛగా మాట్లాడటానికి, ఫోన్లు దగ్గర పెట్టుకోవడానికి భయపడాల్సిన దుస్థితి. ఇది రాష్ట్రంలోని వైకాపా చొరవాణి రాజకీయం. పరాకాష్ఠకు చేరిన ప్రైవసీకరణ, ఇవన్నీ వైకాపా సర్కారు వారి ట్యాప్ స్టోరీసు. అసలు ఫోన్ మాట్లాడాలంటే భయపడుతుండట. అసలు ఎక్కడ ఏం మాట్లాడితే ఎవరు ఇంటరో అని భయపడుతుంది. మరి ఎవరు ఇంటరో అని భయపడ్డప్పుడు ఇన్ని వార్తలు ఎట్లా రాస్తాను పని? మీరు ఇవన్నీ ఎట్ట తెలుస్తున్నాయి? అంత ట్యాపింగ్ చేసి అంత భయభ్రాంతులకు గురి అయితే విలేకరులు కూడా భయపడుతున్నారట. అసలు స్వేచ్ఛ లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, ఎక్కడ ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు, ఫోన్ పక్కన పెట్టుకోవడానికి భయపడుతున్నారు. అది ఒక బాంబు లెక్క అంటున్నావు. మరి నీకు ఇన్ని వార్తలు ఎట్ట తెలుస్తున్నాయి?
ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఇసుక పోయింది, ఇక్కడ పోయింది, ఈ దందా ఆ దందా అని ఎట్లా రాస్తాను? ఇంత స్వేచ్ఛ ఎక్కడ ఉంటుందా? మరి అడ్డగోలుగా రాస్తారు కదా వార్తలు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మిగతా పేపర్లలో కొన్ని. మరి ఏదో ఒక సోర్స్ ఉంటేనే కదా, సోర్స్ ఎక్కడి నుంచి వద్ద ఫోన్ల ద్వారానో అక్కడ నుంచి ఎవడో చెప్తేనే కదా. అంత భయము, అంత ట్యాపింగ్ ఉంటే ఎట్లా వస్తుంది ఇన్ఫర్మేషను? మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలి. ఇది ఎన్నికల జగన్నాటకం అంట. ఎన్నికల జగన్నాటకం. ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి. 36 రోజులు సర్వే చేసినా బయట పెట్టని సర్కారు. జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కులగణన అంటూ కులగణన చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అక్కడ బీసీలకు సంబంధించి కులగణన చేశారు. ఆ సమాచారం బయటికి ఇయ్యలేదు. దాన్ని ఎన్నికల కోసమే చేసిండు. ఎన్నికల కోసం ఏం ఉపయోగపడుతుంది? కులగణన చేస్తే ఏం ఉపయోగపడుతుంది రాజకీయ పార్టీలకి? అదే దాని స్కీమ్ ఇవ్వటానికో లేకపోతే ఇంకోటి ఉపయోగపడుతుంది. కానీ కులగణన చేయడం వల్ల ఏం ఉపయోగపడుతుంది? 36 రోజులు సర్వే చేసిన బయట పెట్టలేదు అని చెప్పి ఒక వార్తని ఇది ఇచ్చారు. గుండెలపై ట్యాపింగ్ అట, తరచూ ఫోను ఫార్మేట్ చేస్తారట, అవసరమైతే ఇది లింక్ పంపినట్రా. ఇదంతా మొబైల్ ఫోన్ ఉందా నోరు కట్టేసుకోవడమే నయం. అసలు మొబైల్ ఫోన్ మాట్లాడే స్వేచ్ఛ లేదు ఏపీలో అని అంటే ఇక అసలు మరి ప్రజలు మొబైల్ ఫోన్లే మాట్లాడలేదా అనేది ఇప్పుడు ప్రశ్న. మరి అసలు ఏ మొబైల్ ఫోన్ మాట్లాడకుండా ఈనాడుకి ఇన్ని వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు విలేకరుల ఫోన్లో మాట్లాడే పరిస్థితి లేకుండా, విలేకరులు మాట్లాడే పరిస్థితి లేకుండా, స్వేచ్ఛ లేకపోతే ఇంత ఫీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతికూల వార్త వచ్చిందంటే వణికేనట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో ఏదైనా ప్రతికూల వార్త వచ్చిందంటే ఆ రోజు సంబంధిత కార్యాలయ అధికారులంతా భయంతో వణికిపోవడమే. ఉదయం 7 గంటల లోపే సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వస్తుంది. అక్కడి నుంచి అందరిలోనూ హడావుడే. సంబంధిత విలేకరి కార్యాలయానికి వచ్చి ఎవరిని కలిశారు ఆరాధిస్తారు. లేదంటే ఆయనతో ఎవరెవరు ఫోన్లో మాట్లాడారో తెలుసుకునేందుకు అక్కడ ఉన్న ఉన్నతాధికారులే ప్రయత్నిస్తారు. అందుకే సెక్షన్ అధికారుల నుండి డైరెక్టర్ల వరకు పత్రికా విలేకరుల నుంచి ఏవైనా అంశానికి సంబంధించి ఫోన్ వస్తే చాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమె వెంటనే ఉన్నతాధికారి దగ్గరకు వెళ్ళి ఫలానా విలేకరు ఫోన్ చేశాడని, తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. 4 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ అధిక శాతం ఉద్యోగులు ఇలాంటి భయాందోళనలకు మధ్య విధులు నిర్వహిస్తున్నారు. మరి ఇంత ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి విలేకరులకు వార్తలు? ఇంత భయము, ఇంత అసలు ఎక్కడ లేని ఆందోళన ఉందట. ప్రతికూల వార్త వచ్చిందంటే కథమేనట. మరి కథమే అంటే నువ్వు రోజు రాసేది ప్రతికూల వార్తనే. మరి నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతిరోజు రాసేది యాంటీ వార్తలే కదా. యాంటీ వార్తలు నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి నిన్ను స్వేచ్ఛగా తిరగనిస్తారు. నువ్వు మీ విలేకరులు తిరుగుతున్నారు, మీ వ్యవస్థ అంతా తిరుగుతుంది, మీ స్టాఫ్ తిరుగుతుంది. అసలు ఇక వార్త యాంటీది రాస్తే చంపేస్తారు అన్నట్టు వార్త రాత్రి. మరి స్వేచ్ఛగా ఇంత పగడబందిగా వార్తలు రాస్తున్నావు కదా, విషం జిమ్మినట్టు రాస్తున్నావు కదా, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసి వ్యక్తిగతంగా రాస్తున్నావు, కుటుంబ పరంగా వ్యక్తిగతంగా రకరకాలుగా సైకో అని స్పష్టంగా రాస్తున్నావు కదా. మరి నిన్నేమంటలేదే అనేది అలా ప్రజలు నవ్వుకునే పరిస్థితి. మీరే స్వేచ్ఛగా వార్తలు రాస్తండి, ఎట్ట పడితే అట్ట అడ్డగోలుగు వార్తలు రాస్తున్నాక ఇక మళ్ళీ భయం ఏముంది? ఇందులో ట్యాపింగ్ ఎక్కడిది ఏది అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రజలు మీరు రాసే వార్తను కనీసం విశ్వసించాలంటే నిజం ఉన్న నమ్మే పరిస్థితి లేకుండా ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతికి అయింది ఇవాళ. ఒకవేళ నిజంగానే మీరు ఎప్పుడన్నా 1-2 నిజం వార్తలు రాసినా కానీ దాన్ని కూడా మీరు రోజు రాసే అబద్ధాల వార్తల్లోకి కన్వర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి వార్త. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.